5 నిమిషాలు నిలబడండి. जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, वैएसआर अमर है, वैएसआर अमर है, वैएसआर अमर है, वैएसआर अमर है। సార్ నేను నంబర్ లేదు పోయింది ఫోన్ నంబర్ లేదు సార్ ఫోన్ మార్చినా నేను ఓకే సార్ వచ్చేయండి. మాట్లాడరా సంక్షేమ పథకాల ప్రదాత, నిరుపేదల గుండెల్లో దేవుడిగా కొనియాడుతున్న వైఎస్ఆర్ గారికి మనం ప్రగాఢ నివాళులు గాలపెంట వైఎస్ఆర్ కుటుంబం తరఫున తెలియపరుస్తున్నాం. వైఎస్ఆర్ అంటే రైతు. ప్రతి రైతు కుటుంబంలో ఏ కులమైన ఆ రైతు కుటుంబానికి దేవుడు లాంటి వాడు వైఎస్ఆర్. అతనికి ఎప్పుడు ఎన్నడూ ఎల్లప్పుడూ ఎవరు మరవరు. అందుకు ఒక చిన్న నిదర్శనం, గతంలో నాయకులు కరెంటు తీగల పైన ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు అరేసేయాలన్నారు. ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్న మహానుభావుడు డాక్టర్ వైఎస్ఆర్ గారు. ఆ నాయకుడు వర్ధంతిని దేవుడి రూపంలో దేవుని దగ్గరికి వైఎస్ఆర్ గారు వెళ్ళిపోయినా నిరంతరం ఆ వైఎస్ఆర్ గారిని ఎవరు మరవరు మరవబోరు. ఈ అవకాశం ఇచ్చినందుకు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు రాజశేఖర రెడ్డి విగ్రహానికి మనం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా మనం రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా, ఏ దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు, ఉచిత కరెంట్, రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అందరి నీవా కాలువలు అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే 108. కానీ ముఖ్యంగా అతను ప్రవేశపెట్టినటువంటి పథకాలు చాలా ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తొలగించలేటటువంటి పథకాలు, ఎప్పటికీ గుర్తుండిపోయేటటువంటి పథకాలు ప్రవేశపెట్టినటువంటి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా అతని కుమారుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అదే తండ్రి బాటలోనే నడుస్తూ ముఖ్యమంత్రిగా ఉన్ననాళ్ళు కూడా మంచి పథకాలు ఇవ్వడమే కాకుండా ప్రజల గుండెల్లో కూడా నిలిచిపోయారు. మళ్ళా మరొకసారి మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారునైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అందరిపైన మన బాధ్యత ఉంది. కాబట్టి అదేవిధంగా మనం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలనే బాధ్యత మనమందరిపైన ఉంది. కాబట్టి అది గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ సెలవు తీసుకుంటా ఉన్నాం.
జోహార్ వైఎస్ఆర్, వైఎస్ఆర్, వైఎస్ఆర్. ఈరోజు స్వర్గీయ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మరియు ప్రజలు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నమస్సుమాంజలు. ముఖ్యంగా మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన ఒక దేవుడు లాంటి వాడు ఆంధ్రప్రదేశ్కు. ఈయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజుకి కాదు కదా, ఎన్ని వందల సంవత్సరాలైనా కూడా ఒక చరిత్రలో విద్యార్థులు పుస్తకాల్లో కూడా చదువుకునే రోజులు మనం ముందు దగ్గరలోనే చూస్తాం. ఎందుకంటే 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే దేశంలోనే ప్రపంచంలోనే కన్నెత్తి చూసి ఈ యొక్క స్కీమ్స్ని ఎట్లా డిజైన్ చేశాడు అని చెప్పి చూసినటువంటి ప్రజలంతా కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. అవేంటంటే ఉచిత విద్యుత్ అనేది. ఆ రోజుల్లో కరెంటు మనకు వస్తే చాలు స్వామి అని చూసే టైంలో ₹1 మొత్తం బకాయిలు మాఫీ చేయడమే కాకుండా ఉచిత విద్యుత్ కరెంట్ ఇవ్వడం, 108 ద్వారా మొత్తం ఎవరికి ఆరోగ్యం బాగాలేకున్నా కూడా అప్పటికప్పుడు ఎన్ని గంటలు ఫోన్ చేసినా కూడా 108 సౌకర్యం ద్వారా 104 ద్వారా మనకు మెడికల్ సేవలు అందించడం. అంతేకాకుండా అనేక సంక్షేమమైన కార్యక్రమాలు, రైతులకు డ్రిప్పులు, రైతులకు స్ప్రింక్లర్లు, అంతేకాకుండా రైతులకు రుణమాఫీ, రైతులకు విరివిగా లోన్లు, ఏ కావాలన్నా రైతుకు సంబంధించినటువంటి విషయాలు అయితేనే, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనే, మరి అంతేకాకుండా ట్రిపుల్ ఐటీ అని చెప్పి గ్రామీణ ప్రాంతాలకు ఒక వరం మాదిరి, అదేవిధంగా డిప్లొమా పేరుతో పాలిటెక్నికల్, అగ్రికల్చర్, వెటర్నరీ అని వందల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ యొక్క మహానేత చలవే. అట్లా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఒక ఫలానా స్కీమ్ పెట్టారని వాళ్ళ పేరు ఇప్పటికి కూడా చెప్పలేం. కానీ మన ప్రియతమ నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎత్తుకుంటే ఎన్నో పథకాలు ఈరోజు మనము చరిత్రగా చెప్పుకుంటా పోల్చినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. అదే బాటలోనే తనయుడు పార్టీ పెట్టడం, మరి 2019లో అధికారంలోకి రావడం, ఇవన్నీ కూడా కొనసాగిస్తూ వాటన్నింటికి కూడా మించి అమ్మఒడి అయితేనే, మరి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఇంటికి ఉచిత రేషన్ ఇంటికి డెలివరీ చేయడం, మరియు విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ల విషయంలో అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు పింఛన్లు ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో 30 లక్షల చిల్లర ఉంటే 66 లక్షల చిల్లర పింఛన్లు ఇవ్వడం, మరి ఇండ్లు కాలనీలే ఈరోజు రాష్ట్రంలో ఇవ్వడం, ఇవన్నీ కూడా అవి చేయడమే కాకుండా మన రాజశేఖర రెడ్డి సార్ గారు పెట్టిన పథకాలు కొనసాగిస్తూ వాటికి తోడుగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు మనకు ప్రవేశపెట్టడం, మనందరం కూడా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండడం చూసాం. కానీ ఈ ప్రభుత్వం కచ్చ సాధింపు చర్యలతో, మరి కూటమి ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడమే కాకుండా వాళ్ళకి ఏ విధమైనటువంటి సహకారం లేకుండా ప్రజలకు చెప్పిన మాట సూపర్ సిక్స్ అన్ని ఎగ్గొట్టడం, ఇవన్నీ కూడా మన ప్రియతమ నేత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చి, ఎప్పుడైతే మనమందరము బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలు చేశామో అప్పుడు ఈ యొక్క కొన్ని ఏదో అరకొర కొన్ని అన్నీ వేయడం జరిగింది. అట్లా కాకుండా ఇంకా వేయాల్సిన వీళ్ళు అనుకుంటున్నారు అన్నీ అయిపోయినాయని 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఇవ్వాలా, వెంటనే మేనిఫెస్టో ఓటర్ సంవత్సరం కావాల్సిన ప్రభుత్వం వచ్చి, అంతేకాకుండా 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వల్ల, ఉచిత రేషన్ మళ్ళా కొనసాగించాలా, 50 ఏళ్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకందరికీ కూడా పింఛన్ ఇస్తానని చెప్పాడు. అది వల్ల మా పోరాటం నువ్వు చెప్పినవన్నీ ఇచ్చే వరకు కూడా మేము కొనసాగిస్తాం. ఇటీవల వికలాంగుల పింఛన్లన్నీ తీసి వాళ్ళందరినీ కూడా ఉద్రిక్తులలోనే పాపం చాలా వికలాంగ దివ్యాంగ సోదరులందరికీ కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే దివ్యాంగుల వెంట నిలిచి ఎక్కడొక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లలో ధర్నాలు చేసి ఈ 1వ తేదీ పింఛన్ చూసిన తర్వాత మండల స్థాయిల్లో కూడా మనం పోరాటం ఉధృతం చేద్దామనుకుంటే మళ్ళా అందరినీ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. ఆ దివ్యాంగ సోదరులందరికీ మేము చాలా సంతోషిస్తాం. కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు పోరాటాలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. అంతేకాకుండా ఇవన్నీ కూడా చెప్పినవన్నీ చేసే వరకు మేము వదిలిపెట్టాము. ఆ రోజు మీరు చెప్పారు కాబట్టి
ఈరోజు ఖచ్చితంగా ఇవన్నీ చేయాలా. ముఖ్యంగా ఇంటికి వచ్చే రేషన్ డెలివరీని తక్షణం మళ్ళా పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాటి వల్ల 3-4 కిలోమీటర్లు పోయి ప్రజలు చాలా ఇబ్బందులతో అక్కడ పోతే సర్వర్లు పనిచేయాలి, అట్లా ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. బియ్యాన్ని ఇంటింటికి వచ్చి డెలివరీ చేయడం అనేది చాలా మంచిది. చాలా మంది ప్రజల్లో 90% మంది అందరూ కూడా అదే అభిప్రాయాన్ని, బియ్యం వల్ల ఇంటికి డెలివరీ ఇవ్వాలంటున్నారు. ఇవన్నింటినీ కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముందరికి కొనసాగిస్తాం, ముందరికి తీసుకుపోతాం. ప్రతిపక్ష పార్టీగా అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారిని నిలదీసి మనం ఈ యొక్క రాష్ట్ర ప్రజల కోసం వెన్నింటూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మనం వచ్చే స్థానిక సంస్థలు అయితేనే, వచ్చే 2029 ఎన్నికల్లో అయితేనే మళ్ళా మనం యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం, మనం రాష్ట్రంలో మళ్ళా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకొని మళ్ళా మనము ఈ యొక్క సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కొనసాగించేందుకు అందరం కూడా కంకణబద్దులై ఉండాలా. అదేవిధంగా మన కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మన ఇన్ఛార్జ్ మక్బుల్ అహ్మద్ అన్న గారి నాయకత్వంలో అన్నను మనము అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం పక్కనే ఉన్న పులివిందల్లో వైఎస్ఆర్ మన ఆత్మశాంతికి మనం అందరం కూడా బహుమతిగా ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మరియు ప్రజలు, పాత్రికేయ మిత్రులు, మరి సోషల్ మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వైఎస్ఆర్, వైఎస్ఆర్, వైఎస్ఆర్.